నమస్తే ఎస్9 టీవీ నేను మీ త్రివేణి. మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రామ్ 118వ జయంతి సందర్భంగా ప్రజా ప్రతినిధులు, అధికారులు, ప్రజా సేవ సంఘాల నేతలు ఘనంగా నివాళులు అర్పించారు. అనంతపురం నగరంలోని మున్సిపల్ సర్కిల్లో ఉన్న బాబు జగ్జీవన్ రామ్ విగ్రహానికి రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్, జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్, ప్రజా సంఘాల నేతలు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మాజీ ఉప ప్రధానమంత్రి బాబు జగ్జీవన్ రామ్ సమసమాజ స్థాపన కోసం ఆయన చేసిన సేవలను కొనియాడారు. రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ మాట్లాడుతూ, బాబు జగ్జీవన్ రామ్ స్వాతంత్ర సమరంలో పోరాటం చేశారని, ప్రజాస్వామ్యంలో అణచివేతలు, అంటరానితనానికి వ్యతిరేకంగా పోరాటం చేశారన్నారు. తాను రాజకీయాల్లో ఉన్నంతకాలం మంత్రిగా పనిచేశానన్నారు. వారి సేవలు భావితరాలకి ఆదర్శంగా నిలిచాయని మంత్రి పయ్యావుల కేశవ్ కొనియాడారు. జగజ్జీవన్ రామ్ గారి జయంతి సందర్భంగా అనంతపురం జిల్లాలో పెద్ద ఎత్తున ప్రభుత్వ యంత్రాంగంతో పాటు అనేక స్వచ్ఛంద సేవా సంస్థలు, దళిత సంఘాలు ఇవాళ నివాళులు అర్పించేటువంటి కార్యక్రమంలో పాలుపంచుకోవడం జరిగింది. పెద్ద ఎత్తున జరిగినటువంటి ఈ కార్యక్రమం జాతీయ నాయకుల్ని, వారి స్ఫూర్తిని గుర్తు చేసుకోవడానికి, భావితరాలకి వారి ఆలోచనల్ని పంచడానికి ఈ సమయం ఉపయోగించాలనేటువంటి ఉద్దేశంతో పెట్టినటువంటి కార్యక్రమం. ఒక్కసారి జగజ్జీవన్ రామ్ గారి జీవితాన్ని తరచి చూస్తే బీహార్ రాజకీయాలతో ప్రారంభమైనటువంటి ఆయన స్వాతంత్ర పోరాటంలో కలకత్తాలో జరిగినటువంటి కార్మికుల ర్యాలీలో మొట్టమొదటిసారిగా ఒక యువ నాయకుడిగా ఆయన రాజకీయాలలో తెర మీద ఒక వెలుగు వెలిగినటువంటి వ్యక్తి. ఆ తర్వాత క్విట్ ఇండియా మూమెంట్లోనూ, సైమన్ గోబ్యాక్ కార్యక్రమంలోనూ చురుగ్గా పాల్గొని జాతీయ నాయకుల దృష్టిని ఆకర్షించినటువంటి వ్యక్తి. రాజకీయాలలో స్వాతంత్ర అనంతరం తొలి కేబినెట్ నుంచి ఆయన రాజకీయాల్లో ఉన్నంతకాలం కూడా మంత్రిగానే పనిచేస్తూ ఉన్నటువంటి వ్యక్తి. మరి రాజకీయాలలో రాకముందే అస్పృశ్యతని నివారించడానికి ఒక ఫోరం ఏర్పాటు చేసి తద్వారా సమానత్వం కోసం దేవాలయాల్లోనూ, తాగునీటి బావుల దగ్గర సమానత్వం కోసం కూడా పోరాటం జరిపినటువంటి వ్యక్తి. వాళ్ళందరి పోరాటాల ఫలితంగానే ఇవాళ సమాజం ఈ రకమైనటువంటి మార్పుల్ని పొందగలిగింది అనేటువంటిది వాళ్ళందరి సేవల్ని గుర్తు చేసుకోవాల్సినటువంటి తరుణం ఇది. ఆయన రాజకీయాలలో ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ పెట్టిన తర్వాత ఆయన డెమోక్రసీ కోసం తన గళాన్ని వినిపించినటువంటి వ్యక్తి. గట్టిగా డెమోక్రసీ విధానాల్ని వ్యతిరేకించి కాంగ్రెస్ పార్టీకి వదిలేసినటువంటి వ్యక్తి. అంటే నమ్మినటువంటి సిద్ధాంతాల కోసం చివరి వరకు కట్టుబడినటువంటి వ్యక్తి. మనం అందరం కూడా ఈరోజు గుర్తుంచుకోవాలని తెలియజేసుకుంటూ మరొక్కసారి ఘనంగా నివాళులు అర్పించుకుంటూ సెలవు తీసుకుంటాం.